దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోను 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీ అందరికి వందనాలు. అయితే ఈ యొక్క సమయంలో క్రైస్తవ సమాజానికి నేను ఒక ప్రార్థన అవసరతను చెప్తున్నానండి. అదేమనగా అజయ్ బాబు గారు ఉన్నారు కదండి, ఆయన ఇంచుమించు వారం రోజులుగా మరి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, చంపేస్తామని బెదిరిస్తున్నారని అని ఆయన ప్రభుత్వానికి తెలియచేశారు. తర్వాత ఆయన స్వతహా నాయకులకి చెప్తున్నారు, క్రైస్తవ నాయకులకి తెలియజేస్తున్నారు. అయితే ఆయన గురించి ఎటువంటి ప్రమాదము లేకుండా ఉండాలని, అజయ్ బాబు గారికి ఏ కీడు సంభవించకుండా ఉండాలని. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయాం. అజయ్ బాబు గారు కూడా ఒక గొప్ప నాయకుడు అని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది దైవ సేవకులు మౌనం అయిపోయారండి, మాట్లాడట్లేదు. మరి ఎందుకు మాట్లాడట్లేదో వాళ్ళకి దేవుడికే తెలియాలి, మనకైతే తెలియదు. చాలా మంది పాస్టర్లు సైలెంట్ అయిపోయారు. జాన్ పాల్ అయ్య గారు అయితే గనక ఆయన ఏకంగా పొద్దుట ఒక ఇంటర్వ్యూ చూశాను నేను, ఏదో టీవీ ఛానల్లో. ఆ సిస్టర్ అడుగుతున్నారు, ప్రవీణ్ గారు తాగి చనిపోయారు కదా, కాబట్టి మీరు కూడా తాగుతారా అని. అంటే ఆయన నేను తాగుతానని క్లియర్గా చెప్పలేదు, కానీ ఆయన ఏమంటున్నారంటే సీసీ ఫుటేజ్లో వచ్చిన తర్వాత జాన్ పాల్ తాగుతాడో నమ్ము అని అంటారు. అప్పుడు ఆవిడ అంది, అంటే మీరు నమ్ముతున్నారా అని. అంటే సీసీ ఫుటేజ్లో పోలీసు వారు రిలీజ్ చేశారు కాబట్టి ప్రవీణ్ గారు తాగాడని అన్నట్టుగానే చెప్తున్నారు ఆయన, జాన్ పాల్ గారు. ఓకే, చాలా మంది సేవకులు ఉన్నారండి, వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే పోరాడేది ఎక్కువ కొంతమంది దైవ సేవకులే. కాబట్టి వాళ్ళ కోసమైనా కనీసం మన క్రైస్తవ సమాజం అంతా కూడా వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో మీరు ఒక్కరికొకరు చెప్తూ వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. తప్పనిసరిగా మర్చిపోవద్దు దయచేసి. అలాగే మొన్న ఒక వీడియో, అంటే చెగూడి జాస్వా డానియల్ పాస్టర్ గారు ఆయన ఒక వీడియో చేశారు అజయ్ బాబు గారి కోసం. ఆయన ఏమంటున్నారంటే అజయ్ బాబు గారిని ఒక మాట చెప్తున్నారు, ఆయన సలహా చెప్తున్నారు. ఏమనంటే అజయ్ బాబు గారు ఇలాగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, నాకు ఇట్లా చంపేస్తామని చెప్తున్నారంటే ఆయన ఏమన్నారంటే, పాస్టర్ గారు, జాస్వా డానియల్ పాస్టర్ గారు, అయితే నీకేమైనా కాల్స్ వస్తే ఆ కాల్ చేసింది ఎవరో కాల్ రికార్డింగ్ చేసి ఆ వాయిస్ రికార్డింగ్ అంతా ఉంచి ఆ ఫోన్ నెంబర్లు తీసుకుని ఉంచి జాగ్రత్త పెట్టి మాలాంటి వాళ్ళకి షేర్ చేయండి అని చెప్పారు. నిజంగా చెగూడి జాస్వా డానియల్ అనే గారు చెప్పింది ముమ్మాటికి నిజం. ఎందుకు నిజం అంటుంటే, ప్రవీణ్ అన్నయ్య గారు ఒంటరి ప్రయాణంలో, ఒంటరి సేవలో ఆయన దేవుని మీద ఆనుకుని, దేవుని మీద ఆధారపడి ఏ సెక్యూరిటీ లేకుండా వెళ్ళిపోయారు. ఓకే, దాన్ని విశ్వాసం అని మనం చెప్దాం. తప్పనిసరిగా విశ్వాసం అది. ఆయన మీద, దేవుని మీద ఉన్న అపారమైన నమ్మకము. అలాగే మరణం అంటే వెనకాడలేదండి సింహం లాంటి దైవ సేవకుడు ప్రవీణ్ అన్న గారు. అయితే ఇందులో విషయం ఏంటంటే, ఆయన వెనకాల ఒక్క వ్యక్తినైనా తీసుకెళ్లి ఉంటే ఈ రోజు కనీసము ఎట్లా చనిపోయారో, ఏం జరిగింది అన్నది కొంచెమైనా మనకు తెలిసింది. అదే చెప్పారు. కాబట్టి విజయప్రసాద్ రెడ్డి గారు కూడా పోయిన 2 వారాల క్రితం ప్రసంగంలో చెప్పారు కూడా, ఆయన కూడా ఎవరైనా ప్రవీణయ్య గారు ఎవరినన్నా వెనకాల తీసుకెళ్ళి ఉంటే, ఒకళ్ళు చనిపోయినా ఇంకొకరైనా కూడా అక్కడ ఏం జరిగిందన్న సమాచారమైనా ఒంటరిగా వెళ్ళడం వలన ఇంత నష్టం జరిగింది. ఎవ్వడో పడితే వాడు ఏది పడితే అది మాట్లాడడానికి అవకాశం వచ్చింది ఇప్పుడు. అంతే కదండి, ఒంటరి ప్రయాణం చేయటం వల్ల ఆయన విశ్వాసము, దేవుని వైపు చూసి వెళ్ళారు ప్రవీణ్ అన్న గారు, మనం కాదని అనలేము. అయితే ఆయన అన్నారు ఒక ప్రసంగంలో, మరణాన్నే ఆలింగనం చేసుకుంటూ మన దేవుడు మనకు నేర్పించాడు కాబట్టి అని చెప్పారు. ఆయన విశ్వాసయాత్ర, ఆయన పోరాటం ముగించారు. ఓకే, కానీ ఈ అన్యాయమైన ఈ లోకంలో బ్రతికేటప్పుడు, ప్రియులారా, ఈ అన్యాయమైన ఈ లోకంలో బ్రతికేటప్పుడు, అక్రమ దినాలు కొనసాగేటప్పుడు తప్పనిసరిగా విజయప్రసాద్ రెడ్డి గారు అలాగే జాస్వా డానియల్ గారు చెప్పినట్లుగా ఒక వ్యక్తి లేదా 2 వ్యక్తులు సపోర్టింగ్ ఉండాలి. అది మంచిది. అప్పుడు ఆ వ్యక్తికి ఏం జరిగింది అన్నది తెలుస్తుంది. ఇంకెవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అవకాశం ఉండదు కదా. ఈరోజు ఒకలా చెప్పాలంటే ఎవరు లేరు ప్రవీణయ్య గారు వెనకాల, ఇంకెవరేది మాట్లాడుతుంది. తాగి ఫుల్లుగా తాగి చచ్చిపోయాడని మొత్తం ప్రూఫ్ అయింది, ఇంకెవరు ఏం చేయలేము. ఇప్పుడు ఆయనతో ఉంటున్న స్నేహితులు, మొన్న నవీన్ గారు అలా స్నేహితుడు, ఆ నవీన్ గారు చెప్తున్నారు, నాతో మా స్నేహితుడు ఉన్నారు, రక్షణ టీవీ ఛానల్ నడిపించే బెనహార్ గారు కూడా, వారు అందరూ ఒక చోట సమావేశమే చెప్తున్నారు, నా స్నేహితుడితో నేను ఇంచుమించు 2 సంవత్సరాలు ఎదురుకు వెళ్ళాను, నా స్నేహితుడికి అలాంటి అలవాటు లేదు అని ఆయన చెప్తున్నారు. ఆ రోజు
అంటే తిరుగారు ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. చనిపోయే ముందు ఎక్కడికైనా ఒంటరి ప్రయాణం చేసేటప్పుడు ఇలాంటి అవకాశం ఉందని తెలిసి కూడా మరి అన్నగారు విశ్వాసం, అన్నగారి భక్తి ప్రవీణయ్య గారు ఆయనది మనం ఏమీ క్యాచ్ చేయలేమండి. కాబట్టి అజయ్ బాబు గారికి మేమందరం చెప్పేది ఏంటంటే, ఆ దైవ సేవకుల మాటతో నా మాటని ఏకీభవిస్తున్నాను. అజయ్ బాబు గారికి నేను ప్రత్యేకమైన వందనాలు కూడా తెలియజేస్తాను. మీ పోరాటము, మీ విధానం, మీ కష్టము అది ఎంత గొప్పది. ప్రాణాలకు తెగించి మీరు ఆ రకంగా చేయండి. ఆ దైవ సేవకులు చెప్పినట్లు చేయండి. కొంతమంది పెద్దవారి సలహా తీసుకోండి. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదా, మన క్రైస్తవ నాయకులు దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళని ఎత్తి వాళ్ళ మాటలు, వాళ్ళ సలహాలు, వాళ్ళ కొంత ఆలోచనలు చెప్తారు. వాళ్ళకి అనుభవాలు ఉంటాయి కాబట్టి. మీరు చిన్నపిల్లవారు కాబట్టి, అంటే చిన్న వయసు అంటే యవన వయసు కదండి మీది అజయ్ బాబు గారు, కొన్ని సలహాలు తీసుకుని మీరు ముందుకు వెళ్ళండి. ఎవరైతే మీకు ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరిస్తున్నారో, లేకపోతే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఆ విషయాలన్నీ పెద్ద పెద్ద నాయకులు, దైవసేవకులు ఉన్నారు, వాళ్ళకి షేర్ చేయండి. మీరు ముందు జాగ్రత్తగా ఉండండి. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి అజయ్ బాబు గారు. ఎందుకంటే భయపడి కాదు, దాన్ని భయం అనరండి, జాగ్రత్త అంటారు. వాక్యంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పింది ఏంటంటే, దాన్ని భయం కదా, భయపడి వెళ్ళిపోయారంటావా యేసుక్రీస్తు వారు. చాలా మంది క్రైస్తవ బిడ్డలు ఏమంటారు, ఎందుకు సెక్యూరిటీ, ఎందుకు తెలియదు వాక్యం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రసంగం చేస్తున్నారండి సమాజ మందిరంలో. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా గారి సువార్త, తర్వాత యోహాన్ గారు. ఆ సమాజ మందిరంలో యేసుక్రీస్తు వాక్యం చెప్పేటప్పుడు యూదులందరూ చంపాలని చూసినప్పుడు ఆయన సైలెంట్ గా, యేసుక్రీస్తు ప్రభుల వారు సైలెంట్ గా, సృష్టికర్త అయిన ఆయన సైలెంట్ గా పక్కకి కొంచెము తప్పించుకుని తన పని తను చేసుకున్నారని, తప్పించుకుని వెళ్ళి తన పని తను చేసుకున్నారు. భయపడి కాదని. ఆయనకు భయపడాల్సిన అవసరం ఏమొచ్చిందండి. ఇప్పుడు మనం కూడా అంత జాగ్రత్త అంటారు దాన్ని. కొంతమంది అంటారు కదండి, దాన్ని ఏమంటారు, అదొక రకమైన విశ్వాసం అండి. కొంతమందికి విశ్వాసం ఉండటం తప్పు కాదు, కానీ మూర్ఖ విశ్వాసం అనేది చాలా తప్పు అనేదే దేవుని ప్రేరణతో చెప్తున్నా. ఎంతో మంది దైవసేవకులు మీకు చెప్తున్నారు కాబట్టి అజయ్ బాబు గారండి, నేను మరొకసారి మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. పెద్ద పెద్ద దైవసేవకులతో మీరు ఉండి కలిసి అందరితో సమాధానంగా ఉండి, ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు మీకు ఎవరై కాల్స్ చేస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంట్లో చెప్పండి. అలాగే దైవ సేవకులు మీ స్నేహితులకు చెప్పండి, ఒంటరిగా వెళ్ళొద్దు దయచేసి. ఎందుకంటే చాలా చాలా గడ్డు దినాలు ఇవి, భయంకరమైన దినాలు మధ్య మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా జాగ్రత్తగా పరిచర్య చేశారండి ఆయన. లేకపోతే ఆయన స్టార్టింగే హతమార్చాలని మత ప్రావీణ్యత నొందిన వాళ్ళు చూశారు. కానీ లేదండి, ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆయన జ్ఞానయుక్తంగా సేవ చేస్తూ వెళ్ళారు. శిష్యులను పంపించేటప్పుడు కూడా అదే చెప్పారు, మీరు జాగ్రత్త, తోడేళ్ళ మధ్యలోనికి మిమ్మల్ని పంపిస్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా వివేకము కలిగి ఉండాలి, జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానయుక్తంగా మిమ్మల్ని అడుగు వారికి సాత్వికంతోనూ నెమ్మదితోనూ మంచి హేతు అడిగిన వారికి సమాధానం చెప్తూ ఎదురికి వెళ్ళాలని క్రీస్తు వారు మనకి లేఖనం ద్వారా తెలియజేశారు. మీకు చెప్పేంత అనుభవం నాకు లేదు కానీ అజయ్ బాబు గారు, ఎందుకైనా మంచిది మన వాళ్ళందరితో కాంటాక్ట్లో ఉండి తప్పనిసరిగా మీరు జాగ్రత్త పడి దేవుని పని చేయాలి. ఇంకొంత పరిచర్య విస్తరణ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ నా చిన్న మనవి మీరు అంగీకరించాలని అజయ్ బాబు గారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అలాగే మిగతా దైవ సేవకులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అభినయ దర్శన్ గారు కానివ్వండి, ఆయన కూడా ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉన్నారు. ఆయన కూడా తర్వాత ఇంకా చాలా మంది దైవ సేవకులు ఉన్నారు. వాళ్ళందరినీ జాగ్రత్తగా ఉండి తెలివి జ్ఞానము కలిగి మీరెదరికి కొనసాగాలని తప్పనిసరిగా మర్చిపోవద్దు. క్రీస్తు ఏ రకంగా జ్ఞానం కలిగి పరిచర్య చేశారు ఆ విధంగా మీరు ఉండాలని నేను దేవుని పేరట తెలియజేస్తున్నాను. మీకు చెప్పదగ్గదని కాదు, అంత జ్ఞానం అంత పరిచర్య అనుభవం కూడా నాకు లేదు. కానీ దేవుని ప్రేరణతో నాకు క్రీస్తు కొరకు కష్టపడే వాళ్ళంటే చాలా చాలా ఇష్టం. నేను కన్వర్ట్ క్రిస్టియన్ అయిన తర్వాత క్రీస్తు కొరకు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ విషయంలో ముందు మేము ప్రపంచానికి వెళ్ళి ఏమీ చేయలేం కాబట్టి కష్టపడే వాళ్ళ కోసం ప్రార్థన మా గ్రూపు మా సంఘంలో మరి నేను నా వ్యక్తిగతంగా చేయటము, వాళ్ళకి కొన్ని సలహాలు ఇవ్వడము, నాకు కలిగింది వాళ్ళకి ఇవ్వడం అట్లా చేస్తామండి. అంతే తప్ప మీకు చెప్పదగ్గదని కాదు. మరొక్కసారి మనం చేస్తున్నాను. మరొక్కసారి క్రైస్తవ సమాజం అంతా వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్.